have been attacked and ఈసారి వాళ్ళు మన జనసాంద్రత ఏరియాస్ సో జమ్మూ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేయడం జరిగింది చాలా బలంగా. అఖ్నూర్ అండ్ సాంబా ఏరియాస్ లో పఠాన్కోట్ ఏరియాలో అటాక్ చేయడం జరిగింది. అండ్ ఈసారి జరిగిన కథనం ప్రకారం చూస్తే వాళ్ళ వ్యూహం ఏదైతే ఉందో అది రాకెట్స్ అండ్ డ్రోన్స్ ఈ రెండింటిని వాళ్ళు లాంచ్ చేసి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వాళ్ళు సాచ్యురేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. సాచ్యురేట్ చేయడం అంటే ఈ రెండు ఏవైతే ఉంటాయో వాటితోనే మన ఏడి ఫుల్లీ ఆక్యుపై అయిపోతుంది. అండ్ నేను నిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం, ఒకసారి సింగిరెడ్డి గారు మళ్ళీ జాయిన్ అవుతారు. సో పాక్ కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం ఇస్తోంది భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ. మనం ఎంత స్ట్రాంగో ఈ సందర్భంలో ప్రూవ్ చేసుకోవాలి. యూజ్ చేయడం జరిగింది నిన్న. హౌఎవర్ మన ఏడి సిస్టమ్స్ అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. వీ హ్యావ్ అ మల్టీ టియర్డ్ ఇంటగ్రేటెడ్ ఏడి సిస్టమ్ అండ్ సో దేర్ ఫోర్ వాళ్ళ మిసైల్ అటాక్స్ ఈసారి కూడా ఏవి సాధించలేకపోయాయి. ఆల్ ద మిసైల్స్ హ్యావ్ బీన్ ఆల్ ఇన్ ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది their drones or missiles and rockets నిర్వీర్యం చేయడం జరిగింది. So there's been no major casualty anywhere అండి. Yeah, that is one part. So మీకు ఎప్పుడైతే నార్థన్ సెక్టర్ లో మొదలైందే అప్పుడే మీకు కింద డెజర్ట్ సెక్టర్ ఏదైతే ఉంటుందో జైసల్మేర్ is again very close to the border. అక్కడ కూడా పాకిస్తాన్ try to do a similar thing and అక్కడ కూడా అగైన్ లైక్ ఇజ్రాయెల్ కి ఎలాగైతే ఐరన్ డోమ్ ఉంటుందో మన S-400 సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఇఫ్ నాట్ బెటర్ దెన్ ఐరన్ డోమ్. అండ్ దేర్ ఆల్సో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు థ్వాట్ అంటే వాళ్ళ అటాక్ ఏదైతే ఉందో దాన్ని చాలా గట్టిగా రిపెల్ చేయడం జరిగింది. అగైన్ దేర్ నో క్యాజువల్టీస్ దేర్. యా ప్రతిఘాతంగా మనకి పినాకా సిస్టమ్ ఉంటుంది ఒకటి. I think the information is that we used the Pinaka system on Lahore to pound Lahore and that was very quick. So we've been able to retaliate very quickly. And again, there's been a suppression of air defense systems of Lahore. Lahore ro radar, Sial, Lahore, Rawalpindi, ఈ పట్టణాలలో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏదైతే మనం డిగ్రేడ్ చేసామో నిన్న, కాబట్టి నిన్న లాహోర్ పైన మనం అగైన్ ఒక స్టాండ్ ఆఫ్ అటాక్ చేయడం జరిగింది. వి ఆల్సో హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కరాచీ పోర్ట్ బీయింగ్ అటాక్డ్ బై INS విక్రాంత్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్ ఆఫ్ దాట్. కానీ శాటిలైట్ ఫోటోగ్రాఫ్స్ చూస్తే మాత్రం ఇఫ్ యూ అనలైజ్ శాటిలైట్ ఫోటోగ్రాఫ్స్ కరాచీ పైన ఒక్క విమానం తిరుగుతోంది. అండ్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళు దట్ కరాచీ ఎయిర్పోర్ట్ ఈస్ ఫంక్షనింగ్ అని. సో ఇట్స్ వెరీ ఫనీ ఇఫ్ యు సీ ద న్యూస్ ఈస్ దట్ వీ హ్యావ్ అటాక్డ్ కరాచీ పోర్ట్. సో కరాచీ ఎయిర్పోర్ట్ might still be functional with one aircraft flying. That is what we are seeing on the radar images that we are getting from Pakistan. And so we will wait for an official confirmation, Andy. But I have spoken to my friends in these areas, especially Pathankot, Jammu area, and the morale is very high. మనం ఇక్కడ అనుకుంటున్నాం బ్యాడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని, కానీ ఐఎమ్ టెలింగ్ యూ మన పౌరులు ఎవరైతే ఈ సరిహద్దుల్లో ఉన్నారో దే ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ దిస్ అటాక్. వాళ్లకు ఆస్తి నష్టం జరుగుతోంది, వాళ్ళ ఇళ్ళు కూలిపోతున్నాయి, కానీ వాళ్ళ మనోబలం అయితే ఏదైతే ఉందో అది ఏ మాత్రం తగ్గలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు అక్కడ ఉన్న జనాలు సివిలియన్స్ వాట్ దే హావ్ డన్ ఈజ్ దట్ పిల్లల్ని లేడీస్ ని వీళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేసి వాళ్ళు మాత్రం ఆయా పట్టణాల్లో ఉండిపోతున్నారు. అండ్ the reason they are giving is మేము ఇక్కడ మా ఆర్మ్ ఫోర్సెస్ కి సపోర్ట్ గా నిలబడతాము, మేము ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి వెళ్ళము
అని మన భారతీయులు మగవాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ స్టాన్స్ తీసుకొని అక్కడే ఉండిపోతున్నారండి. ఎస్ సార్, పోర్టు మీద దాడి అనేది ఇంతవరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. మీరు అన్నట్టు పాకిస్తానే చెప్పుకుంటోంది మా కరాచీ పోర్టు మీద దాడి చేశారు అని. సో ఇందాక మీరు పినాక్ అని ఒక పదం వాడారు, ఏంటి సార్ అది? ఒకసారి క్లారిటీ ఇస్తారా? See, Pinaka is basically a rocket system which has అంటే ఏకదాటిగా ఒకేసారి చాలా రాకెట్స్ లాంచ్ చేయగలిగే శక్తి కేపబిలిటీ ఉన్న రాకెట్ సిస్టమ్ అది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు బాంబ్ అ లార్జ్ ఏరియా అండ్ ఇట్ హ్యాస్ అ రేంజ్ ఆఫ్ అప్ టు 100 to 200 kilometers ఆల్సో. సో స్టాండ్ ఆఫ్ అటాక్ లో, ఎందుకంటే లాహోర్ ఈజ్ ఓన్లీ 30-40 kilometers ఫ్రమ్ ద బార్డర్, ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ బార్డర్. సో అలాంటి సిస్టమ్ ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు S-400 గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. రష్యా నుంచి కొనుగోలు చేసినట్టున్నారు. S-400 ఎట్లా పనిచేస్తుంది సార్? S-400 ఈజ్ ఇంటగ్రేటెడ్ సిస్టమ్ అండి. ఇంటగ్రేటెడ్ సిస్టమ్ అంటే మీకు ఎలా ఉంటుందంటే, ఒక దాడి జరిగినప్పుడు, ఒక ఏరియల్ దాడి జరిగినప్పుడు there is a launch that happens and then there is a trajectory which is there, ఫ్లైట్ పాత్ ఉంటుంది, దాని తర్వాత కిందికి వస్తుంది. సో S-400 మీకు 400 kilometers దూరంలోంచి ఏదైతే క్షిపణులు లాంచ్ చేస్తాయో అలాంటి క్షిపణులను కూడా డిటెక్ట్ చేసి మిడ్ ఎయిర్ లోనే ఇంటర్డిక్ట్ చేసే కేపబిలిటీ ఉన్న ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అండ్ ఇది మనకి ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ, ఇది మనం కొనడానికి ముందు ప్రయత్నం చేసినప్పుడు, ముందు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొనడానికి మన దగ్గర డబ్బులు లేవు, ఇది అనవసరము అన్న రోజులు ఉన్నాయి. మనోహర్ పారికర్, that great man with vision, was the guy who cleared this file for us to buy S-400 and deploy S-400. And I'm telling you today, if India is able to defend itself against Pakistani attacks, it is because of that great decision by that great man 10 years ago. ఓకే, ఆయన విజన్ ఆ రోజే ఉందండి. మనోహర్ పారికర్ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి మనం. సింగిరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఆయన ముందస్తు ఆలోచన, ఆ రోజు అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఈ S-400 కొనుగోలు చేస్తున్న సందర్భంలో కొంత వ్యతిరేకించినా కూడా ఆయన కొనుగోలు చేశారు. సో అదే మనల్ని ఇప్పుడు కాపాడుతోంది. ఎస్ సార్, అంటే ఇప్పుడు హమాస్ దాడి చేసినప్పుడు, అంటే పలస్తీనియన్స్ దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్ వినియోగించింది. గాల్లోనే వాళ్ళు పంపించే డ్రోన్ అన్నింటిని కూడా ధ్వంసం చేసింది. ఆ టెక్నాలజీ S-400 రెండు ఒకటేనండి, వేరా? ఆల్మోస్ట్ అండి, ఎస్. అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ ద సేమ్. అండ్ ఇన్ఫాక్ట్ S-400 ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ రోబస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గ్లోబలీ. ఇప్పటి వరకు దాన్ని ఛేదించగలిగిన మ్యునిషన్స్ ఇప్పటి వరకు లేవండి. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ ఏం జరుగుతుందంటే, ఇస్లామాబాద్లో ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలోనే బ్లాస్ట్ జరిగిందంటండి. సో అది మనం ప్రయోగించిన మిసైల్ పేలిందా, లేకపోతే వాళ్ళే పేల్చేసుకున్నారా? పాకిస్తాన్లో ఇది ఒక